ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణము, సూర్యగ్రహణము, వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు కావచ్చు, సంఘటనలు చోటు చేసుకుంటాయి, కొంత అస్థిర పరిస్థితులు నెలకొంటాయి, కొన్ని ఛాలెంజెస్ అనేవి వస్తాయి అనేవి తెలియచేస్తాను. నేను ఈ రాష్ట్రం యొక్క అలాగే పార్టీల యొక్క జాతకం చూస్తున్నప్పుడు ఆ చార్ట్స్ నన్ను ఆకర్షించిన విషయం ఏంటంటే, టీడీపీ యొక్క చార్ట్ని నేను చూసినప్పుడు వర్షఫలంలో ఈ సంవత్సరము ద్విజన్మ లగ్నం అయింది. ఎందుకంటే వర్షఫలం కాన్సెప్ట్లో ద్విజన్మ లగ్నానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అదేంటి అనేది క్లుప్తంగా తెలియచేస్తాను. వర్షఫలం అంటే సూర్యుడి యొక్క డిగ్రీల ఆధారంగా వేసేటువంటి చార్ట్. అది ఒక వ్యక్తి జన్మించినప్పుడు కావచ్చు, లేదా ఒక పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు కావచ్చు, మనం చార్ట్ వేసినప్పుడు ఈ వర్షఫలాన్ని కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఎలా అయితే మనం గోచారం చూస్తామో అలాగే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా వర్షఫలం చూసుకుంటూ ఉండాలి. ఉగాది పంచాంగం కూడా అలాంటి వర్షఫలాన్ని చెప్పేటువంటి ఒక పద్ధతి. అయితే టీడీపీ ఆవిర్భావం జరిగినప్పుడు చార్ట్ వేసినప్పుడు అది కర్కాటక లగ్నం అయింది. రవి ఎన్ని డిగ్రీల్లో అయితే ఉన్నాడో అదే డిగ్రీలోకి మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ చార్ట్ వేయాలి. అప్పుడు లగ్నం వేరేది ఉండొచ్చు, అదే లగ్నం రావాలని రూల్ లేదు. ఎందుకంటే సరిగ్గా అదే రోజుకి అదే డిగ్రీకి రావడం సూర్యుడు. ఈ విధంగా చూసినప్పుడు ఈ సంవత్సరం 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖున చార్ట్ వేసినప్పుడు అది ద్విజన్మ లగ్నమే, మళ్ళీ కర్కాటక లగ్నమే వచ్చింది. ఇలా ద్విజన్మ లగ్నం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కావచ్చు, పార్టీకి కావచ్చు చాలా అనూహ్యమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. టీడీపీ పార్టీకి ఇటువంటి ద్విజన్మ లగ్నం వచ్చింది కాబట్టి పార్టీలో అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు రావడము తప్పని పరిస్థితుల్లో, అలాగే కొంత కూటమిలో కూడా అసంతృప్తి సెగలు నెమ్మదిగా బయటకు వస్తూ ఉండడం కావచ్చు, ఎన్డీఏతో సంబంధాలు తెగిపోవచ్చు, అంతంత మాత్రంగా ఉండొచ్చు, అది కొనసాగే అవకాశాలు కూడా లేకపోవచ్చు. ఈ విధంగా నేను కొన్ని కోణాల్లో ఈ టీడీపీ చార్ట్ని, ఆంధ్రప్రదేశ్ చార్ట్ని, చంద్రబాబు యొక్క ఆయన గారి వ్యక్తిగత జాతకము, ఆయన ప్రమాణ స్వీకారం చార్టు, లోకేష్ గారి గ్రహస్థితి, చంద్రగ్రహణం నేపథ్యంలో ఆయన జన్మరాశి ఆధారంగా, ఎందుకంటే ఆయన లగ్నం గురించి నాకు ఇంకా క్లారిటీ లేదు, ఆయన జన్మరాశి ఆధారంగా ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది, ఇన్ని కోణాల్లో నేను కొంత పరిశీలన చేసి వీడియో చేస్తున్నాను. ఇది ఇటువంటి గ్రహణాలు వచ్చినప్పుడు ఎంతవరకు రాష్ట్రం మీద, దేశం మీద ప్రభావం చూపిస్తాయి అనేటువంటి కోణంలో స్టడీ చేయడానికి ఒక ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటున్నాను. టీడీపీ చార్ట్ విషయానికి వచ్చినట్టయితే ఈసారి గ్రహణం అనేది చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రెండు సంభవిస్తున్నాయి. చంద్రగ్రహణం మనకు కనిపిస్తుంది భారతదేశంలో. చంద్రగ్రహణము కుంభరాశిలో ఏర్పడుతోంది, సూర్యగ్రహణము కన్యారాశిలో ఏర్పడుతోంది. ఇప్పుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు టీడీపీ పార్టీకి ఎటువంటి చేంజెస్ ఉంటాయని చూసినట్టయితే, లగ్నం వచ్చేసి టీడీపీది కర్కాటక లగ్నము, కన్యారాశి. అంటే లగ్నం నుంచి 8వ ఇంట్లో గ్రహణము, 3వ ఇంట్లో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం 8th హౌస్లో, సూర్యగ్రహం 3rd హౌస్లో. ఎప్పుడైతే ఇలా 8th హౌస్లో గ్రహణం ఏర్పడుతుందో ఆ పార్టీలో కొంత అస్థిర పరిస్థితులు నెలకొంటాయి. సొంత పార్టీలోనే కొంతవరకు వ్యతిరేకత, ఒక నిరసన, ఇలాంటివి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎలాంటివి వస్తాయి అనేది యథమిత్తంగా ఇది అని చెప్పలేకపోయినా అటువంటి ఒక సూచాయలు అయితే మనకి కనపడుతున్నాయి. అలాగే రాశి నుంచి చూసినట్టయితే జన్మరాశిలో సూర్యగ్రహణము, 6వ ఇంట చంద్రగ్రహణము, ఇది కూడా కొంతవరకు పవర్కి కొంతవరకు ముప్పు తెచ్చేటువంటి, లేదా పవర్ షిఫ్ట్ అంటాము, పవర్ మారడం కావచ్చు, లేదా పవర్కి సంబంధించిన అంశాల్లో ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది పాలకుడు, అంటే చంద్రబాబు నాయుడు గారు. అలాగే ముంత అనేది 8th హౌస్లో వచ్చింది ఈసారి, కుంభంలో. ముంత అనేది వర్షఫలంలో లగ్నము అని అర్థం చేసుకోండి.
దానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ హౌస్లో ముంత ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా చెప్పబడింది. ఇటువంటి ముంత 8th హౌస్లో వచ్చింది, కుంభంలో, కర్కాటకానికి 8th హౌస్ అది. అందువల్ల పవర్ లాస్ లేదా పవర్కి సంబంధించినటువంటి స్ట్రగుల్, పవర్ విషయంలో కొంత ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి రావడము పాలకుడు, అంతర్గత విభేదాలు, అలాగే స్నేహ సంబంధాలు దెబ్బతినడము, రిలేషన్స్ పాడవడము, కూటమి కావచ్చు లేదా ఎన్డీఏతో, ఇలాంటి సంకేతాలు మనం ఊహించవచ్చు కొంతవరకు. అదేవిధంగా శని కుజులు పరస్పరం వీక్షించుకుంటూ ఉంటారు కొన్ని రోజుల పాటు. కన్యలోకి కుజులు వచ్చారు కాబట్టి దానివల్ల కూడా కొంతవరకు ఈ వ్యతిరేకత అవి అన్నీ కూడా కొంతకాలం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్రహణ ప్రభావం ఒక 6 నెలల వరకు ఉంటుందని మనం తీసుకోవచ్చు. కాబట్టి వెంటనే అటువంటి పరిణామాలు జరగకపోయినా కొంతవరకు అసంతృప్తికరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది రాష్ట్ర రాజకీయాల్లో. అలాగే లోకేష్ గారి జాతకం చూసినప్పుడు ఆయన జన్మరాశిని చూసినట్టయితే గ్రహణం అనేది చంద్రగ్రహణం 11th హౌస్లో ఏర్పడుతోంది, సూర్యగ్రహణము 6th హౌస్లో ఏర్పడుతోంది. 11th హౌస్ అనేది కూడా పవర్కి సంబంధించినటువంటి హౌస్. దానివల్ల కొంతవరకు ఆయనకి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉంది. అది ఏది అనేది మనం ఇప్పుడు కామెంట్ చేయడం సరైన పద్ధతి కాదు, సరికాదు. కానీ ఆయన స్థాయి పెరుగుతుంది పార్టీలో, ప్రభుత్వంలో ఆయన యొక్క ప్రాబల్యం పెరుగుతుంది. మరింత ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇప్పుడే ఒక కీలక వ్యక్తి లోకేష్ నాయుడు అయితే, రానున్న రోజుల్లో మరింత కీలక వ్యక్తిగా మారనున్నారు లోకేష్. ఈ విధంగా రాహు యొక్క గోచారం కూడా కుంభంలో ఉంది, శని గోచారము మీనంలో వక్రించి ఉన్నాడు. దీనివల్ల కొంతవరకు పవర్ విషయంలో కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి మారే అవకాశం ఉంది రాష్ట్ర రాజకీయాల్లో. లోకేష్ కొంత ప్రామినెంట్ వ్యక్తి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, మరింత ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటారు ప్రభుత్వంలో, పార్టీలో. ఆయన యొక్క పరపతి పెరుగుతుంది, కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తిగా కూడా ఎదుగుతారు. ఆయనే ముఖ్యమంత్రి అవుతారా అనేది కూడా మనం వేచి చూడొచ్చు. ఏదేమైనా కానీ కొంత అనూహ్యమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. అలాగే పొలిటికల్ అలయన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే రాజకీయ సంబంధాలు, కూటమి కావచ్చు, ఎన్డీఏతో సంబంధం, దాని మీద కూడా కొంత నెగిటివ్ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏతో కొనసాగకపోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఏదేమైనా కానీ అక్కడ మోదీ గారి వ్యక్తిగత జాతకం కూడా అంతంత మాత్రంగా ఉంది. ఈ గ్రహణం వచ్చినప్పుడు దేశ రాజకీయాల్లో, మన రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత మార్పులు, సంచలనాలు చోటు చేసుకుంటాయి అని మాత్రం మనం ఊహించవచ్చు. ఇక చంద్రబాబు గారి చార్ట్ చూసినప్పుడు కూడా ఆయన రాశి వృషభ రాశి నుంచి 11వ ఇంట్లో శని ఉన్నాడు, 10వ ఇంట్లో గ్రహణం ఏర్పడుతుంది, చంద్రగ్రహణం. అంటే పవర్కి సంబంధించిన విషయంలో మరింతగా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు. చాలామంది ఆయన బుజ్జగించడము, సమన్వయం చేయడము, ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారు. రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు. కేంద్ర పెద్దలతో, రాష్ట్రంలోని తన మంత్రివర్గ సభ్యులతో కొంతవరకు సమన్వయాన్ని కోరుకుంటూ అటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అండ్ లగ్నం నుంచి కూడా 11th హౌస్లో గ్రహణం ఏర్పడుతుంది, చంద్రగ్రహణం. దానివలన కూడా ఆయన ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది పాలన మీద, తన అధికారాన్ని, అలాగే తన యొక్క ఈ రోల్ అయితే ఏదో ఉందో పదవి, దాన్ని సమర్థవంతంగా కాపాడుకుంటూ ముందుకెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఆ విషయంలో కొంత జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటారు. అలాంటి పరిస్థితులు కొన్ని ఎదురు కావచ్చు, కొన్ని అలాంటి సంఘటనలు జరుగుతాయి. ఏంటి అనేది మనం ఊహించి చెప్పలేము, యథమిత్తంగా అంటే ఇలాగే అవుతుంది అని. కానీ ఇటువంటి పరిస్థితులు అయితే నెలకొంటాయి. అలాగే చంద్రబాబు గారి ఓత్ టేకింగ్ అంటే ప్రమాణ స్వీకారం చార్ట్ చూసినప్పుడు కూడా సింహరాశి సింహలగ్నం అయింది. అటువంటి సింహలగ్నానికి 7వ ఇంట్లో చంద్రగ్రహణం, 2వ సూర్యగ్రహణం. 7వ ఇల్లు అనేది మండేన్ ఆస్ట్రాలజీలో ప్రత్యర్థులకు సంబంధించిన స్థానం, అపోజిషన్కి సంబంధించిన స్థానం. కాబట్టి కొంతవరకు వ్యతిరేకత అనేది నెలకొంటుంది ఆయన యొక్క రాజకీయ జీవితంలో.
పాలనను గాడిలో పెట్టడానికి ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది. తన ఆధిపత్యాన్ని చాటుకుని నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు. తన మాట నెగ్గించుకోవడానికి, తన యొక్క ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ఎక్కువ కృషి చేయాల్సినటువంటి పరిస్థితులు నెలకొంటాయి. అలాగే టీడీపీ చార్ట్ కూడా ఇందాకే చెప్పినట్టుగా కొంతవరకు ఆ పార్టీకే కాస్త ఊగిసలాట జరిగేటువంటి సంఘటనలు జరుగుతాయి. పార్టీలో పవర్ షిఫ్ట్ అనేది జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆయనకు ఒక ఆల్టర్నేట్ పవర్ కూడా వచ్చి మేబీ లోకేష్ గారి రూపంలో కావచ్చు, ఆ విధంగా ఆయన కూడా తన ప్రాబల్యాన్ని చాటుకునే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ చార్ట్ చూసినప్పుడు కూడా కర్కాటక లగ్నము, కన్యారాశి, ఇక్కడ కూడా ఇలాంటి కొంత అనిశ్చిత పరిస్థితిని సూచిస్తోంది ఆంధ్రప్రదేశ్ యొక్క చార్ట్ కూడా. చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఏర్పడము, చంద్రగ్రహణం మరీ ముఖ్యం, ఎందుకంటే మనకు కనపడుతుంది కూడా చంద్రగ్రహణము. అలాగే శనికుజుల పరస్పర వీక్షణ, మీనంలో శని, కన్యలో కుజుడు, దానికి తోడు గురువు యొక్క అతిచారం. ఈ గురువు అతిచారం చెందినప్పుడు కూడా చాలా చాలా మార్పులను చోటు చేసుకుంటాయి. మండే నాస్ట్రాలజీలో అంటే రాజకీయ పరిస్థితులు కావచ్చు, దేశంలో కొంత అలజడి, రాష్ట్రంలో అలజడి, కొన్ని విపత్తులను ఎదుర్కోవాల్సి రావడము, ఇలాంటివి కూడా మనం ఎదురు చూడొచ్చు. కొన్ని ప్రమాదాలు, విపత్తులు ఇవి కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యమంత్రి వాటి మీద కూడా ఎక్కువ దృష్టిని పెట్టాల్సినటువంటి సందర్భాలు ఏర్పడతాయి. గురువు అతిచారం చెందుతూ మిథునంలో ఉండి మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ కర్కాటక రాశి వచ్చి తర్వాత మళ్ళీ మిథునంలోకి వెళ్తారు. ఇటువంటి సంచారం వలన కూడా టీడీపీ పార్టీకి కూడా లగ్నం నుంచి వ్యయంలో ఉన్న గురువు జన్మలగ్నంలోకి రావడము, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఇది కూడా కొంత అడ్మినిస్ట్రేషన్లో ప్రాబ్లమ్స్, పవర్ పాలిటిక్స్ ఇలాంటివి సూచిస్తోంది ఏ విధంగా చూసినా. అలాగే లోకేష్ గారి జాతకం చూసినట్టయితే ఆయనది మేషరాశి, 3వ గురువు ఉన్నాడు, తర్వాత 4వ వచ్చి మళ్ళీ 3కి వెళ్తాడు. అంటే పార్టీలో కొంత విభేదాలని సద్దుమణిగేలా చేయడంలో ఆయన కూడా కీలక పాత్రను పోషిస్తారు. 3rd హౌస్ అనేది ఇప్పుడు కూడా కొలీగ్స్తో, నైబర్స్తో, అంటే చుట్టుపక్కల వాళ్ళతో, ఇక్కడ పార్టీ విషయంలో పార్టీ సభ్యులతో, మంత్రివర్గంతో కొంత సమన్వయాన్ని తీసుకురావాల్సిన ప్రయత్నం జరుగుతుంది ఆయన చాట్ నుంచి చూసినప్పుడు కూడా. ఏదేమైనా ఒక్కొక్కసారి ఇలాంటి కీలకమైనటువంటి గోచారాలు సంభవించినప్పుడు దేశంలో, రాష్ట్రంలో ఊహించని కొన్ని పరిణామాలు జరుగుతాయి. ఆ తర్వాత సద్దుమణగచ్చు. కానీ ఇలాంటి పరిస్థితులు మనం చూస్తాము రానున్న రోజుల్లో. సెప్టెంబర్ నుంచి కూడా కొంత ఎక్కువ న్యూస్లు అనేవి మనం వింటూ ఉంటాము. స్టేట్ లెవెల్లో కావచ్చు, సెంట్రల్ లెవెల్లో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం విషయంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం విషయంలో కావచ్చు, ఏదో ఒక సంచలన వార్త అనేది మనం వింటూ ఉంటాం తరచు. అంటే ఒక షిఫ్ట్ అనేది ఏర్పడుతుంది రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో, కొన్ని చేంజెస్. ఆ తర్వాత మళ్ళీ సద్దుమణికి అంతా సజావుగా ముందుకెళ్తుంది. అంటే ఒక యూటర్న్ తీసుకునేటప్పుడు ఎలా అయితే మనం కుదుపుకి లోనవుతామో డ్రైవ్ చేసేటప్పుడు, అలాగా కొన్ని మార్పులు మంచి కోసం జరుగుతాయి. వాటిని పాలకులు సమర్థవంతంగా నిర్వహించాలి అనేటువంటి పరిస్థితుల్లోకి నెడతాయి ఆ గోచార ప్రభావం వల్ల. ఈ విధంగా వర్షఫలం నుంచి చూసినా, వ్యక్తిగత జాతకాలు చూసినా, టీడీపీ ఆంధ్రప్రదేశ్ చార్ట్ చూసినా కొంతవరకు కాస్త అస్థిమిత పరిస్థితులు, అస్థిరత్వాన్ని కలిగించేటువంటి పరిస్థితులు, ఇలాంటివి కొన్ని మనం వింటాము. ప్రభుత్వం కూడా ఎదుర్కొంటుంది. అయితే ప్రస్తుత పాలకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్తారు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన జాతకంలోనే ఆ బలం ఉంది. ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వీటిని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్తారని ఆశిద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.